అందరికీ నమస్కారం. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు లాస్ట్ వీక్ మనం చూసుకుంటే కదా అనేక కార్యక్రమంలో బిజీ ఉండే విషయం కూడా అందరికీ తెలుసు. కార్యకర్తల సమావేశం కావచ్చు, అన్నదాతలు కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా కొత్తగా ప్రజా దర్బార్ అని చెప్పేసి కూడా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమాలను చూసుకోవడము మనకి ఎలాగైనా తెలుసు. ఆయన ఒక వారంలో మూడు రోజులు తప్ప ఇక్కడ ఉండరనే విషయం కూడా మనకు తెలిసిన విషయమే. అది అయిపోతేనే హడావుడిగా హైదరాబాద్కి వెళ్ళిపోయిన విషయం కూడా మనకు తెలుసు. మరి మొన్న వచ్చారు. నిన్నటి రోజు కూడా మనం చూసాం, ఏదో 29వ డివిజన్లో ఒక భూమి పూజ కార్యక్రమం, అదేవిధంగా మెప్మాకు సంబంధించి ఒక ర్యాపిడో వెహికల్స్ని ఏదో డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. సరే, ఆయన కార్యక్రమాలకు వస్తారు. కార్యక్రమంలో వచ్చిన తర్వాత గతంలో మాట్లాడక ఎక్కడ పోయిన విషయం కూడా మీకు తెలిసినదే. ఎప్పుడు వచ్చినా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, ఏ ఒక కాలువ వేయలేదు, ఏ ఒక రోడ్ వేయలేదు, ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేశారు అని చెప్పేసి అనేక సార్లు వాస్తవాలు మాట్లాడటం కూడా మనము ఇప్పటి నుంచి కూడా కాదు, దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా చూసుకుంటున్న విషయం కూడా మేము అందరూ ఒకసారి గమనించాలి. ఆయనకి నేను అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది, మీరేం మాట్లాడినా అవగాహనతో మాట్లాడండి అని చెప్పి. ఇలా అడ్మినిస్ట్రేషన్ వైపు ఎన్ని టెండర్లు పిలిచారు, ఎన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, ఏ 15 ఫైనాన్స్ ఏవి, ఎన్క్యాప్ నిధులతో ఏవి, జనరల్ ఫండ్స్ ఏకి సంబంధించి ఎన్ని వర్క్స్ పిలిచారు, అవన్నీ కూడా అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూడా బురద చల్లేటప్పుడు కూడా మీరు అవగాహన చేసుకొని మాట్లాడితే కూడా బాగుంటుంది. మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా కూడా గాలి మాటలు తప్ప అవాస్తవాలు మాట్లాడే విషయం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. నిన్నటి రోజు అంటున్నాడు ఆయన, మేయర్ డివిజన్లో, అదే నా డివిజన్లో కొవ్వూరు నగర్ 38వ డివిజన్లో ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా నేను చేసుకోలేదంట. మీరు హైదరాబాద్లో ఉంటారన్న, మీరు ఎక్కువ కాలం అంతా హైదరాబాద్లో ఉంటారు. మీరు నా డివిజన్ సంబంధించి ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకేం తెలుసు, నాకైతే తెలుసు. తెలిసింటే కదా మీకు ఈ మాట అనేవాళ్ళు కాదు. నిన్న లక్ష్మీనగర్ నాగల్కట్ట రోడ్ నుంచి రవి పెట్రోల్ బంక్ దగ్గర వరకు 38, 39వ డివిజన్ సంబంధించి గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,40,00,000 రూపాయలతో స్పెషల్ గ్రాంట్స్తో వేసిన రోడ్ ఈ మధ్యకాలంలో మీరు కూడా తిరుగుతుంటారు ఆ రోడ్లో. అది మీరు వచ్చినాక ఏమైనా వేయించారు చెప్పండి? మీ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక, మీరు ఎమ్మెల్యే అయినాక ఆ రోడ్ ఏమైనా వేయించారా? అదేవిధంగా కోఆపరేటివ్ స్టోర్స్ మెయిన్ రోడ్ నుంచి మీరు కాలువ శ్రీనివాసులు ఇంటికి కావచ్చు, సుధాకర్ నాయుడు ఇంటి దగ్గర వెళ్ళడానికి ఆ రోడ్ నుంచి కూడా అనేక సార్లు వెళ్తుంటున్నారు 24 లక్షల రూపాయలతో. అది కూడా మీరు ఏమైనా వచ్చి వేయించారా? కేవలం మా కొవ్వూరు నగర్లోనే చూసుకుంటే కన్నా డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, బీటీ రోడ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, దాదాపుగా 2,40,00,000 రూపాయలతో గత ప్రభుత్వంలో మేము అభివృద్ధి చేసిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఆయన కొత్తగా ఏమో 40 లక్షల రూపాయలు పెట్టి ఆయన ఏమో మా డివిజన్లో అభివృద్ధి చేపిస్తామని చెప్పడం జరుగుతుంది. అలా ఎమ్మెల్యే గారన్నా, కొవ్వూరు నగర్ సంబంధించి మీకు ఎక్కడ ఏం పనులు ఉన్నాయి, ఏ డ్రైన్ ఎక్కడ వెళ్ళాలి, మీకేమీ సంబంధం లేదు. అది మేమే మా కౌన్సిల్లో మేము అనేక పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. సాయిబాబా గుడి దగ్గర లోయింగ్ ఏరియా వర్షం వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము 750 mm డ్రైన్ వచ్చేసి 48 లక్షలు, ఇంకో 750 mm డ్రైన్ దానికి లింక్గా ఒకటి 38 lakhs, అది వచ్చేసి మన హైవే అథర్ షోరూమ్ దగ్గర వరకు, ఇంకా పార్క్ డెవలప్మెంట్ సంబంధించి 16 లక్షలు, దాదాపుగా ఇంకా చిన్న చిన్న వర్కులు చూసుకుంటే 1,40,00,000 రూపాయల వర్కులు ఉన్నాయి ఇంకా చేసేటివి.
గతంలో వైసీపీ ప్రభుత్వంలో మేము దాదాపుగా 2,40,00,000 పనులతో అభివృద్ధి చేస్తే మా కర్మగాలి మీరు ఎమ్మెల్యే అయినారు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి దాదాపుగా 1,40,00,000 రూపాయలు వర్క్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి మా డివిజన్లో మాత్రమే. ఈరోజు మీరు అది కూడా కనుక్కొని మాట్లాడితే బాగుంటుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే అనేక మంది కాంట్రాక్టర్స్ని కూడా పిలిచి మాట్లాడినా కూడా మొదలుపెట్టకూడదు పని మొదలుపెట్టకూడదు అంటే కాంట్రాక్టర్లు అందరూ కూడా కూటమి నాయకులకు సంబంధించిన వ్యక్తిగత ఆఫీసులకు వెళ్ళి అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదిరిన తర్వాతే ఇక్కడ వచ్చి పనులు మొదలు పెట్టాలని చెప్పుకుంటే ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాని పరిస్థితి ఈరోజు. అవన్నీ ప్రజలందరూ కూడా గమనించాలా. గత వైసీపీ ప్రభుత్వంలో అనంతపురం నగరంలో అనంత మున్సిపల్ కార్పొరేషన్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఈ 18 నెలల కాలంలో ఏ విధంగా అభివృద్ధి ఆగిపోయిందనే విషయం కూడా ప్రజల దృష్టికి కూడా నేను తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఒక్కొక్క రోజు ఒక మాట అంటారు ఆయన. ఒకరోజు 30 కోట్లతో అభివృద్ధి అంటారు, నిన్న చూస్తే 120 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసినామంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక 120 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసినారంట. ఫస్ట్ అవగాహన చేసుకొని మాట్లాడడానికి పదే మాట్లాడుతున్నా కూడా ఆయన ఏది నోటికి వస్తే అది మాట్లాడడం అయితే మనం చూస్తూనే వస్తున్నాం. నేను ఒకటి చెప్తున్నా ఎమ్మెల్యే గారికి, మీ ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 38,27,27,449 రూపాయలు సంబంధించిన వర్క్స్ మేము టెండర్స్ పిలిచడం జరిగింది. అందులో కేవలం 9,38,992 రూపాయలు సంబంధించిన వర్కులు కంప్లీట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 15 to 20% వర్క్స్ మాత్రమే కంప్లీట్ చేయడం జరిగింది. 18 నెలల కాలంలో చూసుకుంటే మనం కేవలం 9 కోట్ల రూపాయల వర్క్స్ వీళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ఏ విధంగా పనులన్నీ కూడా అభివృద్ధి కాకుండా నిలిపోయిన విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. ఏమని చెప్తే నేను 120 కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేశానని చెప్పి ఏ విధంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. కేవలం ఇక్కడ ఉండేది 38 కోట్ల చిల్లర వర్కులనే వీళ్ళు పిలిచింటే దాంట్లో 9 కోట్ల రూపాయలు కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదు. ఈయన చూస్తే 120 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రజలకి మభ్యపెట్టే విషయంగా మాట్లాడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. నేను అనేక సార్లు మీకు చెప్పడం జరిగింది, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ పాలకవర్గాన్ని అని కూడా మేము అనేక సార్లు చెప్పడం జరిగింది. మేము ఆమోదించిన పనులన్నీ కూడా ఈరోజు మీరు భూమి పూజ చేసుకొని ఫౌండేషన్ స్టోన్ వేసి దానిపైన ఫోటోలు వేసుకుంటున్నారు. మీరు ఏ విధంగా ఫోటోలు వేసుకుంటున్నారో ఇక్కడ మా పాలకవర్గం ఉంది. వైఎస్ఆర్సీపీలో గెలిచిన కార్పొరేటర్ అందరూ కూడా ఇక్కడ ఈ పాలకవర్గం సంబంధించి ఉండే వాళ్ళందరూ కూడా ఆమోదించిన పనులకి మీరు భూమి పూజ చేసి ఫోటోలు వేసుకుంటున్నారంటే మీకు ఎలా మనసు వస్తుందో ఆ ఫోటోలు వేసుకున్నారని కూడా ఒకసారి మీ ఎమ్మెల్యే గారు ఆలోచించాలని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే కేవలం ప్రజలకు మభ్యపెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో భూమి పూజ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ భూమి పూజలకు సంబంధించి కూడా చూసుకుంటే కొన్ని పెద్ద వర్క్ సంబంధించి భూమి పూజలు చేస్తున్నారు. ఇందులో కూడా ఆయన చేసిన భూమి పూజల కార్యక్రమంలో దాదాపు 18 భూమి పూజలు అయితే కేవలం 6 వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అవి కూడా ఇవి ఎన్క్యాప్ నిధులతో ఉన్నట్టు ఏవైతే ఉన్నాయో కూడా దాంట్లో 2 పెద్ద వర్క్స్ అప్పటికప్పుడు ఫండ్స్ ఉంటాయి. దాంట్లో ఏవో కాంట్రాక్ట్ పనులు చేసిన తర్వాత కాంట్రాక్ట్ డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి అప్పటికప్పుడు చేసుకున్న విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఏమనంటే మేము శ్రీనగర్ కాలనీ రోడ్డు అయిపోయిందని చెప్తారు. అది కూడా 2 కోట్ల రూపాయలతో 2 కోట్ల పైబడి ఉన్న రోడ్డుని మేము అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. 2 కోట్ల పై ఉందని చెప్పేసి ఈఎన్సీకి పంపించడంతో అప్పుడు ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికలు జరగడంతో మరి ఆ శాంక్షన్స్ వచ్చిన తర్వాత లేట్ అయింది తప్ప ఆ శాంక్షన్ కూడా మేము ఇచ్చిండేది అని కూడా మీ ప్రజల దృష్టికి తీసుకొచ్చడం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి. ఎక్కడ వెళ్ళినా కూడా కేవలం ఆయన ఒకటే చేస్తున్నారు. అనంతపురం నగరంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లుగా ఎవరైతే టీడీపీలో చేరారో వారికి కొంతమందికి, అదేవిధంగా ఆయనకి కొంతమంది సహకరిస్తున్న కొంతమందికి వారికి మాత్రమే అధికారులకు చెప్పి పనులు అయ్యేటట్లు చూస్తున్నారే తప్ప ఈరోజు ఏ ఒక్క కార్పొరేటర్ కానివ్వండి, ఆఖరికి మేయర్ చెప్పినా కూడా వినకూడదని చెప్పేసి ఎమ్మెల్యే గారు అధికారులకు హుకుం చేసిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎమ్మెల్యే గారు ఏమంటారు అధికారులకు,
మేయర్ ఛాంబర్కి కూడా పోకూడదని చెప్తారు. అదేవిధంగా మేయర్ ఏం చెప్పినా కూడా పని చేయకూడదని చెప్పేసి కూడా చెప్పే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మరీ నేను చెప్తున్నాను. ఈ 18 కాలంలో గతంలో మేము చూసుకుంటే కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. చెప్పుకుంటే అనేకటువంటి ఉన్నాయి మనకి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి హయాంలో దాదాపుగా 1040 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 2403 సంక్షేమ పథకాలు అందించాం ప్రజలకు. ఈరోజు చెప్పుకోకపోతే అనేకటువంటి కేవలం 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో మాత్రమే మన అభివృద్ధి కార్యక్రమాలు చేసినది. 2 సంవత్సరాలు కరోనాకు పోయిన విషయం కూడా ప్రజలు కూడా ఒకసారి గమనించాలా. ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, గుత్తి రోడ్ కావచ్చు, 18 నెలల కాలంలో ఫ్లైఓవర్ని పూర్తి చేసిన విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా. అదేవిధంగా రోడ్స్ కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, 6 కొత్త అర్బన్ హెల్త్ సెంటర్లు తీసుకురావడం జరిగింది. సిడి హాస్పిటల్ని 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 22 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ బ్లాక్ని ఏర్పాటు చేయడం జరిగింది. 300 కోట్ల రూపాయలతో మదర్ అండ్ చైల్డ్ కేర్ బ్లాక్ ఇప్పుడు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో అది కూడా మా హయాంలో అని మీ అందరూ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో కూడా ఒక బుక్లెట్ కూడా తయారు చేసినాము. మున్సిపాలిటీ ఉంది అని కూడా మీకు పదే చెప్పినాను. అది కూడా మీరు చూసుకోవచ్చు అని కూడా మీరు తెలియజేస్తాను. ఈ 18 నెలల కాలంలో మీరు కేవలం మాటలకే పరిమితమై ప్రజలకు మభ్యపెడుతున్నారు తప్ప ఏ ఒక్క రూపాయినాక ఫండ్స్ తీసుకొచ్చారా చెప్పండి. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ తప్పించి ఏ ఒక్క రూపాయినా కూడా మీరు తీసుకొచ్చారా? ఏదైనా ఒక ఎంపీ ఫండ్స్ కానీ ₹1 ఎక్కడైనా ఖర్చు పెట్టారా? లేకపోతే ₹1 ఎక్కడైనా సీఎండిఎఫ్ తీసుకొచ్చారా? లేకపోతే మీరు స్పెషల్ గ్రాంట్స్ చెప్పేసి ఎక్కడైనా ₹1 తీసుకొచ్చారా? స్పెషల్ గ్రాంట్స్ అని చెప్పేసి గతంలో మీరు 25 కోట్ల రూపాయలు తీసుకొస్తే అందులో 7 కోట్ల రూపాయలకి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మిగతా 18 కోట్ల రూపాయలు నేను తీసుకొస్తాను అవి కూడా అని చెప్పి మాట్లాడి ఇప్పటికి 18 నెలలు అవుతున్నా కూడా ఏ ₹1 కూడా మీ శాంక్షన్ పోని కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. కేవలం ప్రజలకి మభ్యపెట్టే మాటలు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా ముందుకు పోని విషయం కూడా ప్రజలను ఒకసారి గమనించాలని నేను పదే కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నగరపాలక సంస్థలు చూసుకుంటే టౌన్ ప్లానింగ్ సంబంధించి ఏ విధంగా ఉన్నా కూడా ఒకసారి ప్రజలను ఒకసారి గమనించాలా. ప్రతిరోజు పత్రికల్లో వస్తున్నాయి ఏదో ఒక చోట అవినీతి జరుగుతుంది. ప్రతిరోజు ఈ అధికారులు కావచ్చు, కూటమి నేతలకు సంబంధించి అనేక ఇబ్బందులకు గురవుతున్న ప్రజలను కూడా ప్రజలకు ఒకసారి గమనించాలా. టౌన్ ప్లానింగ్ సంబంధించి ఎవరైనా కూడా ప్రజలు ఏదైనా పని పడితే ఫస్ట్ కొంతమంది అధికారులు కూటమి నాయకులు వ్యక్తిగత ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ పోయి ఖచ్చితంగా అక్కడి నుంచి మీరు మాట్లాడుకొని వచ్చిన తర్వాతే ఇక్కడ మున్సిపాలిటీలో అప్రూవల్ ఇస్తామన్నట్లు విషయం కూడా ఏ విధంగా బయట జరుగుతున్న విషయం కూడా ప్రజలు కూడా గమనించాలని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి కొంతమంది అధికారులు ఇక్కడ 1-2 అధికారులు ఒకరు తల ఊపే వాళ్ళకి బదిలీ అయినా కూడా ఇక్కడే ఉండించుకుంటున్నారంటే కన్నా దీని వెనకాల మతలబ్ ఏముంది కూడా ఒకసారి ప్రజల ముందు కూడా ఒకసారి గమనించాలా. నేను అధికారులకు కూడా చెప్తున్నాను, మీరు ఏమేమి చేస్తున్నారో ఏమైనా కూడా ప్రతి ఒక్కటి కూడా మాకు అన్ని ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. మేము అవి కూడా తొందరలో బహిర్గతం చేస్తామని కూడా మీ అందరికీ నేను తెలియజేయడం జరుగుతుంది. నిన్నటి రోజు ఆయన చెప్పడం జరిగింది, హంద్రీ నివా జలాలంటే తెలుదు ఆయనకి, కృష్ణా జలాలంటే కూడా తెలుదు మన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి. ఆయన దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తాను, అనంతపురం నగరంలో ఫస్ట్ ఎంహెచ్ఓ గారు లేరు. అనంతపురం నగర పాలక సంస్థలో శానిటేషన్ ఏ విధంగా అధ్వానంగా ఉందో కూడా ఒకసారి గమనించాము. కాలువలో మురికి నీళ్ళన్నీ వచ్చి బయటకు వస్తున్నాయి. ఫస్ట్ అవన్నీ మీరు క్లీన్ చేయించి తర్వాత పెండింగ్ ఉన్న కాలువలు లేపిస్తే కన్నా మళ్ళీ ఆ కాలువల గురించి మాట్లాడతారని చెప్పి కూడా నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా సిబిల్లుల విషయం వస్తే కన్నా గతంలో ఎప్పుడు కూడా సిబిల్లులు అనేది పెట్టుకోవడం కానివ్వండి, సిబిల్లు పెట్టి పని చేయించిన విషయం ఎక్కడ కూడా లేదు. కానీ ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక కూటమి నాయకులు కొంతమంది అధికారులు తొత్తులుగా మారి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి గమనించాలా. సిబిల్లులు అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చేసుకొని కోట్ల రూపాయల్లో వీళ్ళు సిబిల్లులు కూడా తీసుకోవడం అధికారులు చేసిన విషయం కూడా మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏమైనా కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు కేవలం
అవాస్తవాలు మాట్లాడతారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మీకు అవన్నీ కూడా ప్రూఫ్తో మాట్లాడి చెప్తున్నాను. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. వీళ్ళు మభ్యపెట్టే తప్ప వేరే మాట్లాడేమని తెలియజేస్తున్నారు.